హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఉల్లికాడల ఫ్రైని చూపిస్తున్నానండి. ఈ కాంబినేషన్లో ఉల్లికాడల ఫ్రై ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్, అలాగే హెల్దీ కూడాను. చూస్తున్నారా, దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, క్యాబేజ్, అలాగే క్యారెట్, దాంతోపాటు అరగంట నానబెట్టిన పెసరపప్పు. ఇవి ఉంటే ఈ కాంబినేషన్లో ఫ్రై అదిరిపోతుందండి. ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. హీట్ అయ్యాక ఆవాలు వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే కింద ఉల్లికాడలకు వచ్చిన ఉల్లిపాయను కూడా తరుక్కోండి. అవి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు కలిపేయండి. ఆ తర్వాత వీటిలోనే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అందుకని మరీ ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు. ఎందుకంటే మనం ఉల్లికాడలు, క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ కూడా ఫ్రై అవ్వడానికి టైం పడతాయి కాబట్టి ముందుగా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వనవసరం లేదండి. ఆ తర్వాత దీంట్లో 1 బై 1 అన్ని ఇంగ్రీడియంట్స్ సన్నగా తరుక్కున్నవన్నీ వేసేసుకుందాం. ఆ తర్వాత వీటిని కొంచెం ఉప్పు, అలాగే పసుపు అనేది యాడ్ చేసాము అంటే, ఉప్పు వేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న నీరంతా కూడా వస్తుందండి. మనం ఎడిషనల్‌గా వాటర్ అయితే యాడ్ చేయనవసరం లేదు. బాగా కలిపేసుకొని మూత అనేది పెట్టుకున్నామనుకోండి, కొంచెం సేపు మగ్గుతాయన్నమాట ఈ వెజ్జీస్ కూడాను. ఆ తర్వాత దీన్ని మనం మెల్లగా ఫ్రై అనేది చేసుకోవచ్చు. అంతవరకు కూడా ముందుగానే దీన్ని అలాగే మూత పెట్టకుండా ఫ్రై చేయకండి. కొంచెం సేపు మూత పెట్టారంటే ఈ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే బాగా మగ్గుతాయండి. మగ్గితేనే బావుంటుందనమాట. చూస్తున్నారు కదా! చక్కగా క్వాంటిటీ కూడా తగ్గింది. ఇప్పుడు దీంట్లోకి పెసరపప్పు, అలాగే టమాటాలు యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీరు టమాటా ఇష్టపడరు అనుకుంటే టమాటా యాడ్ చేయకుండా కూడా సేమ్ కర్రీ ఫ్రై అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం. నేను కొంచెం కారమే వేస్తున్నానండి. లాస్ట్‌లో చెక్ చేసి ఉప్పు, కారం 2 కూడా లాస్ట్‌లో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా వెజిటబుల్స్‌లో మనం కారం, ఉప్పు అనేది స్టార్టింగ్‌లో తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు అనే వాటిలో కొంచెం ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువైపోయినా కూడా అస్సలు మనం టేస్ట్ అనేది బాగుండదనమాట. ఇప్పుడు దీన్ని మనం పెసరపప్పుని ఎంతవరకు మూత పెట్టి మగ్గించుకోవాలంటే పెసరపప్పు మనం పట్టుకుంటే తెలుస్తుందండి. కొంచెం మెత్తగా సాఫ్ట్ అవుతుంది. అంతవరకు కూడా మూత పెట్టి వాటిలో ఉన్న వాటర్‌తోనే మగ్గనివ్వాలి. ఆ తర్వాత చక్కగా కలుపుతూ ఉండాలనమాట. వదిలేసాము అంటే అడుగు పట్టేస్తుందండి. అలాగని వాటర్ వేస్తే టేస్ట్ బాగోదనమాట. ఇది ఎంత సిమ్‌లో కొంచెం టైమ్ టేకింగ్ అయినా కొంచెం నిదానంగా చేసుకున్నారు అంటే టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. బాగా ఉడికిపోయింది అన్నప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అనేది వేసుకొని బాగా కలుపుకోండి. ఇది వేసిన తర్వాత కూడా మనం ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాల్సి ఉంటుందండి. అప్పుడే మనకేంటంటే ఈ పెసరపప్పుకి ఈ గరం మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉల్లికాడలు అన్నిటికి కూడా కాంబినేషన్‌గా వేసిన ఈ మసాలాలన్నీ కూడాను చక్కగా పట్టుకొని ఈ ఒక డిఫరెంట్‌గా ఉంటుందండి. నార్మల్‌గా మనం మిగతా ఫ్రైస్ కంటే కూడాను ఈ ఫ్రై అనేది చాలా బావుంటుందనమాట. దీంట్లోకి మనం చక్కగా రైస్‌కి సైడ్ డిష్‌గా వాడుకోవచ్చు. లేదనుకుంటే మనకు చపాతీకి కూడా కొంచెం మరీ డీప్ ఫ్రై చేయకుండా కొంచెం వాటర్ అనేది మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకొని పప్పుని మరింత కొంచెం సేపు ఉడికించుకున్నారు అంటే కొంచెం మీకు రోటీ, పుల్కా వీటి కాంబినేషన్‌గా కూడా కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.